ఎంజాయ్ బ్రో పండగ. ఈ వీడియోకి 60,000 లైకులు రావాలి టార్గెట్ అది పెట్టాను. ఏం పండు తీసుకొచ్చిందిరా బాయ్? ఎప్పలి పండు నారింజ. अरे ओ गब्बर सिंह के फौजियों, यस सर, उठा बंदूक लगा निशाना. పండు బత్తాయి పండు పప్పాయి పండు అనస పండు పనస పండు और सांबो రాసుకోరా. నిమ్మ పండు దానిమ్మ పండు మామిడి పండు అరటి పండు. ఆకేళ్ళు ముళ్ళు మీద పడ్డా ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే. సంబంధం లేదు, వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అన్యాయం నాకు జరిగింది. ఓర్ బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. అన్నట్టు ఎవరు హీరోయిన్? సన్నీ లియోన్ అంటే పోర్న్ స్టార్. ఒకవేళ బయటకు వస్తే అయ్యయ్యో మమ్మల్ని లంజముండలు అంటున్నారు, మమ్మల్ని ఇంతమంది వాడుకున్నారనే భయంతో వాళ్ళు రావట్లేదు. అవునండి, కోట్లు వచ్చేటప్పుడు నాకు ఇక్కడ బాలేదని చెప్తారండి. పిలిచేవాడు ఇయ్యలే ఆఫర్లు అంటే నీది నువ్వే డబ్బు కొట్టుకుంటున్నావు. రాలగొట్టి ఆ పళ్ళు చేతిలో పట్టుకుని నువ్వు ముంబై తీసుకెళ్లి కట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చెప్తున్నాను. గబ్బర్ సింగ్ ఇక్కడ ఇప్పటికీ కదిలి మాకు న్యాయం చేయకపోతే మాత్రం ఊరుకునేది లేదు. నా పరువు మొత్తం పోయినట్టే కదండి, నా తల్లిదండ్రుల పరువు మొత్తం తీసేసినట్టే కదా. పోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు, ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. బయటకు వచ్చి ఈ రేంజ్ లో మమ్మల్ని వాడుకుంటున్నారని చెప్పిన న్యూడ్గా ఓడ తీసుకుని చూపించాలండి. ఎన్ని రోజులు పెద్ద బరువు దిగిపోయినట్టు హాయిగా ఉంది. నేను ఒకవేళ ఇప్పుడు దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నా కుటుంబం అని చెప్పి నేను ఇప్పుడు దాకా ఊరుకున్నాను. మగాడు షూట్ చేసేస్తుండేవాడిని పాటికి. మరి అమ్మాయి కదా యూనియన్ చేస్తారు. పొద్దున్న నన్ను అక్కడికి వెళ్ళాడు ఇక్కడ పిసికాడు అని చెప్పేసి ఎవరికైనా చెప్దాం. పడుకోవాలి 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 పడుకోవాలి. BMW ఆడీలు కొనిచ్చేసేసి ఈ రోజు వాళ్ళ భాగవతం అలా సాగుతుంది, సాగించేలా చేస్తున్నారు. ఏంది నువ్వు వీడియో కాల్స్ చేసి అందరిని అబ్బాయిలని ఇబ్బంది పెడుతున్నావట? ఎన్ని రోజులు చూపించాలి చెప్పండి? మీరు పెద్దోళ్ళే మెసేజ్లు ఇస్తున్నారా డైరెక్టర్లు? సిగ్గేయట్లేదు. చేయాలి అడుకున్నావా? నేను అంచనా చేస్తారో చేయండి, ఒకవేళ చచ్చిపోతే నన్ను ఇక్కడే పాతేయండి అండి చాలు. నువ్వు ఆర్టిస్ట్ కామెడీ కదా, పెద్ద సూపర్ స్టార్. ఓకే, నీకేంటి వీటితో బిజినెస్ కదా. మన రాయలసీమ కోడి పులుసు రెడీ అయిపోయింది. ఓర్ సాంబో రాసుకోరా. రాసుకోనా? ఏం రాసుకోను? అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకోవాలి. శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నేను నాన్న అబద్ధం అరవింద్ 2 చేశాను. ఒకటి జిందగీ అనే సినిమా మా ప్రొడ్యూసర్ కూడా సేమ్ ఇబ్బందుల చేత బయట వెళ్ళకపోతుంది. సీతాదేవి నాన్న పేరేంటి? మాస్టర్ నేను రామాయణాలు భాగవతాలు అసలు చూడండి. నువ్వు చూడనప్పుడు నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో. ఇక ఓకే మాస్టర్. వ్యభిచారం చేయాలి వ్యభిచారం చేయాలి వ్యభిచారం చేయాలి. ఎన్ని రోజులండి ఇది మారదా? అయినా ఈ గుర్రమోహన్ దాన్ని లవ్ చేసి ఎల్లరికీ రావడమేనా నేను చేసిన తప్పు? ఒక్కొక్కటి వేసుకుంటున్నాం. అదే పెద్ద రోళ్ళు ఉన్న వాళ్ళు ఇన్ని ఉల్లిపాయలు పడతాయి. కొంచెం ఎక్కువ చేస్తుంటే అనిపించట్లా? పోయి ఇందులో డబుల్ మీనింగ్ ఏమన్నా ఉందా అండి? నేనేం పొరపాటును కూడా డబుల్ మీనింగ్ లో అయ్యి మాట్లాడండి బాబు. బైరెడ్డి అని ఒక కుర్రాడు వస్తుండక. బైరెడ్డా? పెళ్లి చూపులా? అవునక్క. నాకు చెప్పలేదు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. మెయింటెనెన్స్ ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఏ మెయింటెనెన్స్ ఉంటుంది? సొంత ఇల్లే కదా. నీ అబ్బా నీ బతుకులు నా వచ్చ పోయా. చెన్నైలో ఉంటుంది సొంత ఇల్లేనా? చెన్నైలో ఉంటుంది సొంత ఇల్లు కాదు. అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలో తెలుసారా? చూడగానే ఎక్కడో గుచ్చుకోవాలరా. వీళ్ళెవరు గుచ్చుకునే లేరే. చెన్నైలో ఇప్పుడు ఉంటుంది సొంత ఇల్లు, ఇన్ని ఉన్నాయి కదండి. ఆయన చెప్పిన దాంట్లో అట్లీస్ట్ కనీసం తెలుసా నీకు? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి తిరుగుబతులు మరి ఒక సొంత ఇల్లు ఉంది, ఆడి కారు ఉంది. అక్కడ ముద్దు రెడీ అయితే జనాలు నిన్ను చూస్తారు, నన్ను చూడరు. అర్థమైందా? 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఇండస్ట్రీలోకి వచ్చి. నేను సిగ్గుందా? ఉన్నందుకే కదా నేను బతుకుతున్నా చక్కగా. కొబ్బరి బాగా దంచుకోండి. పెళ్ళోళ్ళు అన్నారు కదా, పెళ్ళి అంటే మరి ఎవరికైనా కంగారు ఉంటుంది. ముందు రెండు ఉన్నాయే, ఆ రెండు కళ్ళు అవి చూసి గాలిలో లేచింది నా ఒళ్ళు.
మా ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడేమంటే పళ్ళు రాలగొట్టేసి నేలకేసి తొక్కేస్తానని చెప్పేసి చెప్తున్నాను నీకు. నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను, నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దనాక్కుంటూ కూర్చున్నావు. పెట్టాలి అని చెప్పేసి మేము అన్ని ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటున్నాం. ఎగ్ పుల్ చేస్తున్నా, ఉడకబెట్టిన కోడిగుడ్లు అనమైంది. మధ్యకాలంలో కొంచెం లేట్ గానే పెళ్లి చేసుకుంటున్నారు కదా, నాకేమన్నా వయసు అయిపోయిందా ఏంటి? టాలెంట్ కావాలి కానీ ఏంటిదండి ఇది? నువ్వు అందంగా ఏముండదు, పక్కదానా కర్రె ముఖం దానా, నోరు మూసుకుని చూడు. నేను ఎగ్ పుల్ చేస్తా చూడు. టేస్ట్ చేయాలి. నువ్వు శ్మశానాన్ని దేవాలయం అన్నప్పుడే నాకు అర్థమైపోయింది, నువ్వు లంగర్ హౌస్ రాని అని నాకు అర్థమైపోయింది. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మంచి వాటకా వేసుకుంటా తాగతా. అమ్మాయి పేరు సరయు, బాగా డబ్బున్న అమ్మాయి, డిగ్రీ పూర్తి చేసుకు. నచ్చుతానా లేదా అని ఓ పక్కన ఉందా, మళ్ళీ వీళ్ళని వదిలేసి వెళ్ళకూడదని ఓ పక్కన ఉంది. నువ్వు నన్నే చూడొద్దు, ఎందుకంటే కుళ్ళు నీకు. నేను అందంగా రెడీ అయినా నువ్వు అందంగా లేవని. సోషల్ మీడియాలో ఇలాంటి సైకోలు తయారు కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ పైన కేసులు నమోదు చేయాలి. ఇప్పుడు నువ్వు తడి కూడా తీసుకొని శుభ్రంగా తుడు. ఏం పాప తానం చేయలేదా? రెడ్డి పైన కూడా కర్నూలులో కేసు నమోదు చేశారు. అసలు శ్రీరెడ్డి గురించి వీడియో చేయడం నాకు ఇష్టం లేదు, ఆ పేరు తలవడం కూడా నాకు ఇష్టం లేదు. ఇక ప్రశాంతంగా ఉండమ్మా, వాడు చచ్చాడు. గాడ్ ఈస్ గ్రేట్. ఈ పిల్లకి బాస్కి లింక్ ఏంటి? వెళ్ళి పడుకో. మన దత్తుడు గారి ఇంట్లోని నాటుకోడి ఉంటది. నేను చెప్పానని చెప్పి తర్వాత డబ్బులు చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి, అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.